సో 'శ్రీరామ' గారు అంటే కొంచెం బోల్డ్ అనే టాక్ ఉంది. సో దీంట్లో చూస్తే ఒకే ఒక సినిమా నుంచి చేసిన తర్వాత ఏం లేదు కదా. సో చాలు కదా, అక్కడి నుండి అదే జనాల్లోకి ఎక్కించేశారు బాగా. అంటే ఆ టైంలో జనాలు ఫ్రీగా ఉండి చూసారు. చూసారు. సో నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్సే ఉన్నారు. అవునే కదా, బిగినింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ఆ టైంలో టు బి ఆనెస్ట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఆల్ ఓవర్ ఇండియాలో మాత్రం మన ఆ టైంకి పేరు అయితే మారుమోగింది. నేను నాట్ ఓన్లీ ఏపీ అని చెప్పట్లేదు, 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు. 5 లాంగ్వేజెస్ లో ఎక్కడికి వెళ్ళినా ఉండేది. ఈ రోజుకి కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళినా కానీ ఎక్కువ మంది నన్ను పిలిచేది ఆర్జీవీ హీరోయిన్. ఎనీవేర్ ఆ బ్రాండ్ అలా వచ్చింది. నేను అది అయిపోయిన తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాను. కానీ ఎవరు బిగ్ బాస్ 3 అనరు, ఆర్జీవీ హీరోయిన్. అలా బ్రాండ్ పడిపోయింది అది. సో అంటే ఆ మూవీ ఒప్పుకోవడానికి ఆర్జీవీ బ్రాండే అదే ఏం లేదండి, ఏదో వచ్చింది ఫ్లోలోకి వెళ్ళిపోయింది అన్నట్టే అంతే. ఆర్జీవీ గారి బ్రాండ్ అలా లేదు. నాకు ఆర్జీవీ గారి సినిమాలు అంటే ఇష్టం, కానీ నేను ఫాలోవర్ని కాదు. ఇప్పుడు ఆయన సినిమాలు వచ్చింది నేను ఇమ్మీడియట్లీ చూసేయాలి అనేది. అంటే డైరెక్షన్ టీం చాలా మంది, నేను విన్న నా ఫ్రెండ్స్ లో కూడా ఆర్జీవీ గారు పేరు చెప్తారు, ఫస్ట్ పేరు చెప్పేది. అంటే ఒక మణిరత్నం గారు, ఆర్జీవీ గారు, ఇప్పుడు తెలుగులో ఒక మణిరత్నం గారు, ఏమంటారు రాజమౌళి గారు, ఇలాగ ఎలా ఉన్నారో అలాగే ఫస్ట్ పేర్లో వినే పేర్లు అయితే నేను ఆర్జీవీ గారి పేరు, మణిరత్నం గారి పేరు ఎక్కువ వినేదాన్ని ఫ్రెండ్స్ సర్కిల్లో. అప్పుడు ఆయనతో ఎప్పుడు వర్క్ చేయలేదు, కానీ అలా వినే. ఎవరు అడిగినా ఫస్ట్ తెలుగులో ఎవరైనా ఒక డైరెక్టర్ ఇన్స్పిరేషనల్ ఉంటుంది అంటే ఫోటో 3 మెంబర్స్ లో ఫస్ట్ ఉంటది. నేను చాలా మంది ఈవెన్ మా డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్ లో కూడా చూసాను నేను. దానిలో కూడా రాజమౌళి గారిది హిందీ ఫోటో ఉంది. ఆఫీస్కి వెళ్ళంగానే ఫస్ట్ ఎంటర్ అయింది అదే. నాట్ ఓన్లీ అంటే ఒకటని లేదు, 90% కొత్తగా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వచ్చు వీళ్ళందరికీ సినిమా అనే పిచ్చున్న వాళ్ళకి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఉంటాడని అనుకుంటున్నాను. మీకు ఫస్ట్ టైం ఆర్జీవీ అంటే మీరు అప్పటి వరకు విన్నారు, అక్కడ సెట్ లో చూసారు. సో ఏం డిఫరెంట్ అనిపించింది విన్నదానికి చూసిన దానికి? ఆర్జీవీ గారు చూసే ఆర్జీవీ గారు వేరు, మనం కలిసి పనిచేసే ఆర్జీవీ గారు వేరు, టోటల్ గా డిఫరెంట్. ఆయన పైన మాట్లాడేది కానీ అది కానీ ఉండరు. ఈజ్ వెరీ వర్క్ విషయంలో అసలు చాలా బాగా మనకి నచ్చుతారు. ఎందుకంటే ఇదే టైం పాస్ చేసినట్టు ఇలా పెట్టి అలాగా ఎప్పుడు నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు అయితే నేను ఎప్పుడు అంత ఈజీగా చూడలేదు ఆయన. అండ్ మోర్ ఓవర్ చాలా రెస్పెక్ట్ చేస్తారండి ఆయన. ఎనీబడి, నాట్ ఓన్లీ గర్ల్స్, ఎవరు వెళ్ళినా కానీ రిసీవింగ్ చాలా బాగుంటుంది, హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. అండ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతే. నేను ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దగ్గర నేను ఇబ్బందికరంగా ఫీల్ అవ్వాలి. సో వర్క్ స్టైల్ ఈస్ టోటలీ డిఫరెంట్, చాలా బాగుంటుంది. అంటే ఇష్టపడతాం టెక్నికల్ గా. సో ఆ మూవీకి మీకు ప్లస్ అయింది అనుకోవచ్చా, మైనస్ అయింది అనుకోవచ్చా? నాకు ప్లస్ అనుకుంటా. ఎందుకు చెప్పనండి, ఎక్కడో ఉన్న శ్రీరాపకు ఒక డిజైనర్ ఉన్న అమ్మాయి ఈ రోజు అంతమందికి ఇప్పటికీ మనం ఎన్ని సినిమాలు చేసి ఎప్పుడు ఏది చేసినా, ఏ టీవీ షోస్ చేసినా, ఏం చేసినా ఆయన పేరు చెప్తున్నారు కదా, ఎందుకు మైనస్ అని అనుకోవాలి నేను. అంటే బ్యాడ్ నేనేం వెళ్ళలేదే, అంటే బ్యాడ్గా తీసేసి వేరే యాంగిల్లో మనం ఒక టోటల్గా బ్యాడ్ దానిలో పెట్టారనుకుంటే నేను ఫీల్ అవ్వాలి. ఇట్స్ ఎ మూవీ, అంతే కదా. మూవీ పరంగానే మనం వెళ్ళాలి. మేబీ అది ఆర్జీవీ గారు క్రెడిట్ కాబట్టి, లేకపోతే ఆ టైంలో అంతకన్నా చాలా పిచ్చి పిచ్చి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళెవరికి లేదు, అట్లీస్ట్ నేమ్ కూడా లేదు, వేరే ఒక బ్యాడ్ నేమ్లో పోయారు. బట్ నాదేమంటే ఆయన క్రియేటివిటీ. ఆ టైం బేసిక్గా కోవిడ్ టైం, అందరూ ఖాళీగా ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ నుంచి చూశారు. సో ఎవ్రీవన్ నోస్, లైక్ ప్రతి ఒక్కరికి తెలుసు ఒక అమ్మాయి చేసింది. సో కోవిడ్ అందరికి మైనస్ అయితే నీకు ప్లస్ అయింది మీకు? నేను అలాగే అనుకుంటా. ఎనీథింగ్ ఈజ్ మన లైఫ్ లో ఒకటి వస్తుందంటే ఇట్స్ ప్లస్ కిందనే కౌంట్ చేస్తాను, మైనస్ కింద తీసుకోవాలి.